రైతు వారికి కానీ ఏదైనా లేడీస్ దాని ద్వారా కానీ బాగుంది పరిపాలన. అంటే రైతు రుణమాఫీ అన్నాడు 2 లక్షలకి 1,00,000 ఇచ్చాడు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్ని కూడా గవర్నమెంట్ బడ్జెట్ లేదు కాబట్టి త్వరగానే చేస్తారని నా అభిప్రాయం. విద్యార్థులకు ఏ విధమైన రూపకల్పన చేస్తాడు అనుకుంటున్నారు, అంటే ఉద్యోగాల వైపు? ఉద్యోగాలు అయితే మంచిగానే ఇస్తారని నమ్ముతున్నాను. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఏమీ లేవు కదా, ఉచిత పథకాలు, దాని మీద ఏమంటారు? విద్యార్థులంతా ఆగమైపోయారు కాబట్టి రేవంత్ పరిపాలన మంచిగా కొనసాగుతుందని నమ్ముతున్నాను. అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు రెవెన్యూ అనేది లేదు, మరి ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తారనుకుంటున్నారు? రెవెన్యూ పొంగినేటి మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన మంచిగానే చేస్తాడు అంత అంటే పరిపాలన. పాలేరు గురించి చెప్తున్నారు కదా, మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొన్ని పథకాల అమలు కోసం అని చెప్పేసి కేబినెట్ మీటింగ్ లో ఉన్నారు కదా, మరి ఆ పథకాలు అన్ని కూడా ఆయన నియోజకవర్గంలో తొందరగా జరుగుతాయని ఫీల్ అవుతున్నారు? అన్ని నియోజకవర్గాలు కూడా ఆయన పర్యటిస్తాడు, మంచిగా కావాల్సిన ఆక్రమణ తీస్తాడు. ఆయనకు ఒక మంచి నేమ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో మనకి అన్ని రకాల డెవలప్మెంట్ జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అన్ని రకాలు కూడా విద్య కానీ రైతు వారికి కానీ ఏదైనా మంచి పరిపాలన అందిస్తాడు రేవంత్ రెడ్డి గారు.